మెయిన్‌గా ఏంటంటే, మనది భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే రాజులు గూడా గురుకులాల్లో అధ్యాపకుల దగ్గర తీసుకొచ్చి పిల్లల్ని అప్పచెప్పేసేవాళ్ళు. పిల్లలు మిగతా పిల్లలతో ఈక్వల్‌గానే రాజు కొడుకులైనా అక్కడ సమంగానే ఉండి అన్ని పనులు గురు ఆశ్రమాల్లో చేస్తూ చదువుకునేవాళ్ళు. ఇప్పుడు గూడా కామన్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో అట్నే జరగాలి. అంటే ఎవరైనా గొప్పోళ్ళైనా, పేదవాళ్ళైనా అందరూ సమంగా ఉండి, సమంగా పనులు చేసుకుంటూ, సమంగా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. టీచర్ అనే మనిషి దండలో దారంలాగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే ఇంటికాడ ఒక క్రమశిక్షణగా, సత్ప్రవర్తనతోటి నువ్విట్లా మెలగాలి, కోఆపరేట్ చేయాలి. అమ్మంటే ఇష్టముందంటే కాదు, అమ్మకు నువ్వు ఎలాంటి తోడ్పాటు ఇస్తున్నావని అబ్బాయిలని అడగాలి. దెర్ ఈజ్ నో జెండర్ డిఫరెన్స్. నీ పళ్ళెం నువ్వు కడుక్కుంటున్నావా? నీ బట్టలు నువ్వు ఉతుక్కుంటున్నావా? అమ్మకు నీళ్లు తీసుకొచ్చి పెడుతున్నావా? ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలకి గూడా ఇవి చెప్పాలిప్పుడు. సోషల్ బిహేవియర్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇవి చెప్పాలి. అంటే పురుషాధిక నేను మగాడిని అనేది తగ్గిచ్చాలి. అందరూ ఈక్వల్ అనే విషయం అక్కడి నుంచి మొదలుపెట్టాలి. టీచర్ గూడా మొదలుపెట్టాలి. పేరెంట్స్ ఆళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వేరే చెప్పినా గాని టీచర్‌కి మాత్రం ఈ దృష్టుండాలి. ఇప్పుడు బుద్ధుడి గురించి మనం మాట్లాడుకున్నా, ఎవరి గురించి మనం మాట్లాడుకున్నా, ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా ఎక్కడ చదువొస్తుంది? దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పీర్ గ్రూప్ ఈ రోజున యంగ్ ఇండియాని డ్రగ్ ఇండియాగా మార్చే విధంగా పెద్ద ఎత్తున ఇంపీరియలిస్ట్ దేశాలనొచ్చు నా భావన గూడా ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతున్నదని నా భావన. మరి ఆ డ్రగ్ నుంచి విముక్తి అంటే మత్తు ద్రవాలకు వెళ్ళకుండా వాళ్ళంతట వాళ్ళు కాపాడుకునే విధంగా పీర్ గ్రూపుల్ని ఈ బెట్టింగ్ గేమ్స్‌కి వాటికి దూరంగా ఉంచాలంటే మోరల్‌గా చెప్తే కాదు, ఆత్మీయంగా అసలు వాళ్ళ ఇంటికాడ పరిస్థితుల్ని, వీళ్ళ పరిస్థితుల్ని చదువుకున్నప్పుడు నువ్వే ఎట్లా జాగ్రత్తగా ఉండి అమ్మానాన్నలకు గూడా కొంచెం దారి చూపించాల్సిన బాధ్యత నువ్వుందనే కౌన్సెలింగ్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉండాలి.